మట్కా సినిమా అయితే చూశాను మచ్చా. ఈ సినిమా చూసే బదులు ఒక చిల్లు తాగి ఒక బిర్యానీ తింటే చాలా వర్త్ అని చెప్పుకోవచ్చు. ఇంకా సినిమా గురించి మాట్లాడుకోవాలంటే టీజరు ట్రైలరు చూసినప్పుడు వరుణ్ తేజ్కి ఒక బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ రాబోతుందేమో అనుకున్నాను. ఎందుకంటే టీజర్ కట్ కావచ్చు, ట్రైలర్ కట్ కావచ్చు, చాలా బాగున్నాయి. నేనైతే ఇంప్రెస్ అయిపోయాను. సినిమాలో ఏదో ఉంటుంది, వరుణ్ తేజ్ చించుపడి చెప్తాడు అని అనుకున్నా. సినిమా చూస్తే వరుణ్ తేజ్ చంపడం కాదు కదా, మడతెట్టి జోబులో పెట్టుకున్నాడు. సినిమా అంత బోరింగ్గా ఉంది. సినిమా ఎక్కడ ఇంట్రెస్టింగ్ అనేది రాదు. మట్కా అన్నారు కానీ ఆ మట్కా గేమ్ని అయితే పెద్ద బొక్కలా చూపించాడు. ఆ గేమ్ అనేది బాగా చూపించలేదు. టాలెంటెడ్ డైరెక్టర్ అయిన కరుణ కుమార్ ఈ సినిమాని తీశాడంటే నాకైతే షాకింగ్గా ఉంది. టీజరు ట్రైలర్ చూసినప్పుడు చాలా బాగా అనిపించింది. కరుణ కుమార్ చాలా బాగా తీశాడు అనుకున్నాం కానీ ఈ సినిమా చూసాక కరుణ కుమార్ వరస్ట్గా తీసాడు. చిన్న హీరోలకి కంటెంట్ ఇంకా మేకింగ్ చాలా బాగా తీసే డైరెక్టర్స్ పెద్ద హీరోలు వచ్చేప్పటికి ఇలాంటి రోత కథల్ని రోత స్క్రీన్ ప్లేని ఎందుకు తీస్తారో నాకు అర్థం కాదు. చిన్న సినిమాలే చాలా బాగా తీస్తున్నారు ఈ సినిమాతో పోల్చుకుంటే. ప్రొడక్షన్ వాల్యూస్ హార్ట్ వర్క్ అయితే చాలా బాగున్నాయి. వాటి మీద పెట్టిన ఇంట్రెస్ట్ సినిమా యొక్క నేరేషన్ మీద స్క్రీన్ ప్లే మీద పెట్టుంటే ఇంకా బాగుండేది. ఈ సినిమాలో వరుణ్ తేజ్ యాక్టింగ్ అయితే సోసాగా ఉంది. గద్దలకొండ గణేష్ రేంజ్లో ఉంటుందేమో అనుకున్నాం కానీ యాక్టింగ్ అలా లేదు. ఆ గెటప్స్ అన్నీ బాగానే ఉన్నాయి కానీ వోల్టేజ్ లుక్ మాత్రం పెద్దగా లేదు. ఆ లుక్లో కొంచెం లావు ఉంటే ఇంకా బాగుండేది. మీనాక్షి చౌదరి క్యారెక్టర్ కూడా ఏం లేదు, చాలా చిన్న క్యారెక్టర్ అని చెప్పుకోవచ్చు. సలోని, సత్యం రాజేష్, ఇంకా నవీన్ చంద్ర వాళ్ళ బెస్ట్ వాళ్ళు ఇచ్చారు. ఇంకా బాలీవుడ్ హీరో అయినా తను కూడా ఓకే అని చెప్పుకోవచ్చు. ఇంకా సినిమాలో సాంగ్స్ అయితే వరస్ట్గా ఉన్నాయి. ఏ సాంగ్ మనకి స్ట్రైక్ అవ్వదు. బీజిఎం అనేది ఓకే ఓకే ఉన్నాయి, మరి అంత గొప్పగా లేదు. ఇంకా ఓవరాల్గా చెప్పుకోవాలంటే మట్కా మీకు పెద్ద బొక్క అని చెప్పుకోవచ్చు. ఈ సినిమా మీరు చూడాలనుకుంటే చూడండి, అది మీ ఇష్టము. చూసేందుకు మాత్రం కంపల్సరీగా మీ జోబులు బొక్కపడడం ఖాయం. నా రేటింగ్ అయితే 1/5. ప్రొడక్షన్ వాల్యూస్, హార్డ్ వర్క్, ఇంకా సినిమాటోగ్రఫీ ఈ మూడు తప్ప సినిమాలు ఇంకా ఏవీ బాగాలేదు. చూడాలనుకుంటే మీ ఇష్టము, చూసేయండి.